జై హింద్. మన భారతదేశం 2047 వరకు వికసిత్ భారత్గా ఎదగాలని చెప్పేసి అనుకుంటాం. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్. ఇప్పుడు చూసినట్టయితే మనది 4th లార్జెస్ట్ ఎకానమీగా నిలవడం జరిగింది. అండ్ మన గ్రోత్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 7% గ్రోత్ రేట్ ఉంది. అండ్ లైక్ 4th లార్జెస్ట్ నుంచి 3rd లార్జెస్ట్గా మనం ఒక 1.5 ఇయర్లో తప్పకుండా ఎదగబోతున్నాం. బట్ మన ఇండియన్ జీడిపి చూసినట్టయితే ఇప్పుడు $4.17 ట్రిలియన్ ఉండడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం జర్మనీది దట్ ఈస్ 3rd లార్జెస్ట్ చూసినట్టయితే 5 ఉంది. వేరస్ 2nd లార్జెస్ట్ చూసినట్టయితే 20 ట్రిలియన్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ది చూసినట్టయితే 30 వరకు లైక్ 30 ట్రిలియన్ గా ఉండడం జరిగింది. అండ్ ఈ పరిస్థితిలో మనం ఈ 4.17 నుంచి సెకండ్కి రీచ్ కావాలన్నా కూడా 20 పైన కావాలి, ఫస్ట్కి రీచ్ కావాలంటే 30 పైన కావాలి. అండ్ 4.175 నుంచి అక్కడి వరకు రీచ్ కావాలంటే మరి ఏం చేస్తే అవుతుంది? యాక్చువల్లీ దీన్ని జీడిపిగా కొలవడం జరుగుతుంది, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్. మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ పెంచాలంటే ఏం చేయాలి? ఒక రైతు ఉన్నట్టయితే కోఆపరేటివ్గా ఫామ్ అయ్యి ఓన్లీ రైస్ పండించడం కాకుండా ప్యాకేజ్డ్ రైస్గా సెల్ చేసే విధంగా ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ లైక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న పరిశ్రమలు ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి పరిశ్రమ లాగా రావాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం డైరీ ప్రొడక్ట్స్, ప్యాకేజ్ ప్రొడక్ట్స్ లాగా లైక్ ఓన్లీ మిల్క్ కాకుండా కర్డ్, గీ, ఈ విధంగా చీజ్, ఈ విధంగా ఎదగాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మన భారతదేశ మహిళలందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసినప్పుడు తప్పకుండా మన జీడిపి ఆ విధంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరగాల్సింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? లైక్ ఒక సగటు మనిషి ఆదాయం ఇప్పుడు చూసినట్టయితే కేవలం యాన్యువల్గా $2,500 ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. వేరస్ డెవలప్డ్ నేషన్ది 1,00,000కు పైగా కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ $2,500 నుంచి 1,00,000కు పైగా పెరగాలంటే ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి ఇన్కమ్ అనేది పెరగాలి. ఇన్కమ్ పెరగాలంటే ప్రతి ఒక్క వ్యక్తి లైక్ అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అండ్ అప్డేట్ అవ్వడంతో పాటు మన పిల్లలకు, మన చిన్నారులకు నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇచ్చే అవసరం ఉంది. ఎందుకంటే మన ఇన్కమ్ పెరగాలంటే ఎడ్యుకేషన్ ఒకటే లైక్ మన ఇన్కమ్ని పెంచే వెసులుబాటు కల్పిస్తుంది. సో మనందరం కూడా బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ మన పిల్లలకు మన ఆర్థిక స్తోమత బట్టో లేదంటే వేరే కారణాలు బట్టి ఇవ్వలేకపోతే మాత్రం ఎన్నటికీ మన కళ వికసిత్ భారత్ మాత్రం అది సాకారం అయ్యే పరిస్థితుల్లో అయితే కనపడతలేదు. సో అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే మనం రోజు చేసే పని కన్నా డిఫరెంట్గా ఆలోచించి మన జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ ఇంతకుముందు చెప్పినట్టు రైస్ పండించే స్థాయి నుంచి, ప్యాడీ పండించే స్థాయి నుంచి ఒక ఊరంతా కూడా కోఆపరేషన్ లాగా ఫామ్ అయ్యి ఆ ఊరు నుంచి మనం ప్యాకేజ్డ్ రైస్ సప్లై చేసే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్క మనిషి కూడా మనం రోజు చేసేదానికన్నా ఒక 10% ఎక్కువ చేసి ఎక్కువ ఎర్న్ చేసి మన పిల్లలకు బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మన కొరకు కాకపోయినా కూడా మన దేశం కొరకు ఇది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా అర్థం చేసుకొని గవర్నమెంటే చేయాలని కాకుండా మన ఇండియన్స్ అందరం కూడా బాధ్యత తీసుకొని వికసిత్ భారత్కు సహకారం చేయాల్సిందిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.